ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన వారికి పార్టీ కార్యాలయంలో బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తుంది అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయన్నారు. మరి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీజేపీ, జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఏర్పాటు చేసుకున్న తర్వాత మన ప్రీతం నేత, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ స్వర్ణాంధ్రప్రదేశ్గా దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము. ఇటువంటి ప్రయాణంలో మరి ఏదైతే కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు పడి మరి కొన్ని ఆపరేషన్లు రానప్పుడు వీళ్ళు ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. మరి కొంతమందికి 2 లక్షలు, 3 లక్షలు, కొంతమంది ₹1,00,000 ఖర్చు అయినాయి. కొంత ప్రభుత్వం భరిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనసుతోటి మరి సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. మరి దాదాపు 9 మందికి 11 లక్షల చెక్కులు ఇవ్వడం జరిగింది. మరి ఒకరికైతే 4 లక్షల చెక్కు కూడా రావడం జరిగింది. కొంతమందికి 60,000, 40,000, లక్ష ఈ విధంగా సహాయం చేయడం జరిగింది. అంటే ప్రతి కార్యక్రమాన్ని మనసున్న మనిషిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అండగా ఉంటున్నారు. అదే పేద రోగులకి మరి ఆర్థిక పరంగా ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళు సీఎం రిలీఫ్ ద్వారా కొంత ఉపశమనం కలిగించడానికి చంద్రబాబు నాయుడు గారు మనకు సహాయం చేస్తారు. కాబట్టి మరి ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకున్నారో మనం అందరం కూడా, నేను కానీ మీరు కానీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా సర్వదా చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞతగా ఉండాలని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ, ఎందుకంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు కలిగినప్పుడు, అదే ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగినప్పుడు కుటుంబం మొత్తం కూడా మరి వెనకడిగిపోతుంది. కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎం రిలీఫ్ అనే కార్యక్రమం చేపట్టారు. మనం అందరం కూడా సర్వదా వారికి రుణపడి ఉండాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.